శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 10వ అధ్యాయం విభూతి యోగం చూస్తున్నాం. అయితే విశ్వరూప భక్తుడు అయినటువంటి అర్జునునికి ఆ విశ్వరూప స్వరూపాన్ని భగవాన్ శ్రీకృష్ణ తెలియజేశారు. అయితే అర్జునుడు కూడా అదంతా యథార్థమైన సత్యం అని ఒప్పుకొని ఋషుల ద్వారా దేవర్షి నారద స్వయంగా నీ ద్వారా కూడా విన్నాను భగవాన్ కృష్ణ. అయితే ఇవి వినే కొలది నాకు ఇంకా తృప్తి చెందలేదు. నేను ఇంకా వినాలి అనిపిస్తోంది. ఎందుకు? ఇవి అమృత తుల్యం. ఏదో మన పంచదార నీళ్ళు, బెల్లం నీళ్ళు అయితే కొంత సమయానికి తృప్తి అయిపోయేది. కానీ అమృత తుల్యమైనటువంటి నీ యొక్క గ్లోరీస్ అంటే విభూతులు నాకు ఇంకా పూర్తిగా వినాలని ఉంది. ఎందుకు వినాలని ఉంది అంటే, మనకి ఈ లౌకిక సృష్టిలో చూస్తున్న విభూతులు కాకుండా దివ్యమైనటువంటి విభూతులు కూడా ఉంటాయి మీవి. అయితే కొన్ని వాటిపైన ఎక్కువ ఆకర్షణ ఉంటుంది నాకు ముఖ్యంగా. సో వాటి ద్వారా నిన్ను స్మరించి చింతన చేసి ధ్యానించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విభూతులు నాకు తెలియజేయాలి. అదేవిధంగా సంపూర్ణంగా నీ యొక్క విభూతులు చెప్పాలి అని అడిగారు. భగవాన్ ఏమన్నారంటే, భేష్ బాగుంది, కానీ నా విభూతులకి అంతము లేదు. అంటే ముఖ్యమైన విభూతులు చెప్పినప్పుడు కూడా ఆ లిస్టు చాలా పెద్దదవుతుంది. అందువలన చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విభూతుల గురించి చెబుతాను విను అని భగవాన్ ప్రారంభించారు. అయితే పరమాత్మ శ్రీకృష్ణ తన యొక్క విభూతుల్ని నిర్గుణ ఈశ్వర తత్వం నుండి ప్రారంభించారు. ఏమిటది అంటే 20వ శ్లోకం, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నారు. అంటే శుద్ధ చైతన్యముగా నిర్గుణ ఈశ్వర తత్వంగా సకల ప్రాణుల యందు వాటి హృదయస్థమునందు స్ఫురిస్తున్న ప్రకాశిస్తున్న ఆ శుద్ధ చైతన్యమే నేనై ఉన్నాను అంతర్యామిగా అని చెప్పారు. సో అది గ్రహించడము కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి వెంటనే భగవాన్ ఏమన్నారంటే, అహం ఆదిహి, నేనే
సృష్టికి కారణము, సృష్టి కారణం, ఆరంభం నేనే. మధ్యం చ అంటే నేనే స్థితికి కారణము, సృష్టి స్థితికి. భూతానాం అంత చ అంటే వాటి యొక్క ప్రళయమునకు నేనే కారణం. అంటే సృష్టి కారణం ఈశ్వర. అంటే మొదట శుద్ధ చైతన్యము ప్లస్ 3 గుణములతో కూడిన త్రిగుణాత్మకమైనటువంటి మాయతో కలిసినటువంటి శుద్ధ చైతన్యమే ఈశ్వర. ఆ ఈశ్వరే సృష్టి స్థితి లయ కారణం అని చెప్పారు. ఇక ఆ తర్వాత మనం ఆదిత్యులు విష్ణువు అని చూసాము. అదేవిధంగా వేదముల్లో సామవేదం అని చూసాము. ఇంద్రియాన మనః, భూతాన చేతన. చూసారా? అందుకే మన సనాతన ధర్మములో అహింసని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏమిటంటే సకల ప్రాణుల యందు చేతన తత్వంగా ఈశ్వరు ఉన్నారు కాబట్టి, చిదాభాస అంటే ఆ చైతన్యం యొక్క ప్రతిబింబంగా ఉన్నది కాబట్టి, అందువలన ఆ పరమాత్మ చైతన్యమే చేతన తత్వంగా ఉన్నది. అందుకే ఏ ప్రాణికి కూడా మనము హింసించలేము, అది ఈశ్వరునికే హింసించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ వరకు మనం చూసాం. ఇప్పుడు రుద్రాణాం శంకరశ్చాస్మి, రుద్రాణాం శంకరశ్చాస్మి, రుద్రాణాం శంకరశ్చాస్మి, విత్తేషో యక్షరక్షసాం, విత్తేషో యక్షరక్షసాం, విత్తేషో యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, వసూనాం పావకశ్చాస్మి, వసూనాం పావకశ్చాస్మి, మేరుశిఖరినామహం, 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 రుద్రాణాం శంకరశ్చాస్మి, విత్తేషో యక్షరక్షసాం, రుద్రాణాం శంకరశ్చాస్మి, విత్తేషో యక్షరక్షసాం, రుద్రాణాం శంకరశ్చాస్మి, విత్తేషో యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరుశిఖరినామహం, వసూనాం పావకశ్చాస్మి, మేరుశిఖరినామహం, వసూనాం పావకశ్చాస్మి, మేరుశిఖరినామహం. ఉత్తమం. అయితే మీకు ముందే చెప్పాను, యావత్తు దేవతలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి దేవతలు వేదములో చెప్పినటువంటి లిస్ట్ ఏమిటంటే ద్వాదశ ఆదిత్యాహ, ఏకాదశి రుద్ర అంటే 11 రుద్రులు ఉంటారన్నమాట, రుద్రగణాలని. అయితే ఈ ద్వాదశ ఆదిత్యుల్లో విష్ణువు నా యొక్క విభూతిగా ముందుగా దర్శించు అని చెప్పారు. అదేవిధంగా ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో రుద్రులో, ఆ 11 మంది రుద్రులో నన్ను శంకరగా గుర్తించు. శంకర అంటే ఎందుకంటారండి? శంకర్ అంటే శం అంటే మంగళం, కరోతి అంటే కరోతి ఇది శంకర అంటే మనకి శుభాన్ని కలిగించే ఆ తత్వమే
శంకర. శంభో శంకర అంటారు మనం. మళ్ళీ శంభు అంటే మరి అది కూడా శుభం కూడా భూయాత్, శుభం భూయాత్ అన్నమాట. శంభు అంటే శుభం భూయాత్. అదేవిధంగా శంకర, అందువలన ఈ శంకర మనకి నమ్మకంలో వస్తాయి అనేక పేర్లు. అందులో శంకర అంటే నీలలోహిత, అంటే రుద్రుని చుట్టూతో రుద్ర అనేది ఇంకో పేరు ఉంటుంది. 11 మంది రుద్రులు అని చెప్పాను. 11లో శంకర అనే యొక్క విభూతిగా దర్శించాను. మరి రుద్ర అంటే ఏంటి? రుద్ర అంటే రోదయతి, అంటే రోదయంతి, అంటే రుద్ర అంటే ఏడిపించేవారు రుద్ర. ఎవరిని? మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలని హింసించేవాడు రుద్ర. అందువలన అందుకే చూడండి, ఋతం ఋతం మామూలు ఋతం అంటే దుఃఖం ద్రావయతి ఇది రుద్ర. మన నుండి దుఃఖాన్ని తొలగించే వారిని రుద్ర అంటారు. అందుకే ఎప్పుడైతే మనం అనుకుంటారు ఈ యొక్క నరకం అనుభవించలేకపోతున్నాను, నాకు ఒక్కసారి ఈ ప్రాణం చాలా సునాయాసంగా పోతే బాగుంటుంది అనుకుంటారు కొంతమంది. అందువలన ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే ఒక దోస పండు ఎలాగైతే బాగా పండిన తర్వాత ఆ తొడిమ మీరు ఇలా కదిలిస్తే విడిపోతుంది, ఆ విధంగా ఈ శరీరము నుండి మీరు అలా విడిపోవాలి అంటే రుద్రుని యొక్క సహాయము మీకు అవసరము. అంటే మనలో ఉన్న దుఃఖాన్ని నాశనం చేసేవాడిని రుద్ర అంటారు. అంటే ఎలా ఎప్పుడవుతుంది? మీలో దుఃఖం నాశనం అయితే మీలో ఆనందాన్ని కలిగిస్తారు. దుఃఖాన్ని నాశనం చేస్తే రుద్ర, ఆనందాన్ని కలిగిస్తే శంకర అని అర్థం. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అందువలన విత్తేష యక్ష రక్షసాం. విత్తేష అంటే ఏంటంటే మీకు తెలుసు కదండి, ట్రెజరర్ అంటే కోశాధికారి. కోశాధికారి అంటే ఈ జగత్తుకి కోశాధికారి ఎవరు? కుబేర అంటారు. కుబేర అంటే యక్షులు, రాక్షసులు, కిన్నెర కింపురుషులు అందరూ ఉంటారు కదా, గంధర్వులు, వీళ్ళందరిని తీసుకుంటే వారిలో దేవలోకాల్లో అనేక పదవుల్లో ఉంటారు. అందువలన కుబేరుని మనకి ధనానికి అధిపతి. చూసారా? ఈ ధనానికి అధిపతి ఉన్నటువంటి కుబేరుని మనం ప్రతి వ్యాపార సంస్థల్లోనూ మనం పెట్టుకున్న ఫోటో. ఎందుకు? ఈ ధనానికి అధిపతి కాబట్టి ఆయన కృప మనం ఎందుకు ఉండాలని. అందువలన ఈ కుబేరుని గురించి చాలా గొప్పగా చెప్తారండి. అసలు మంగళము మనం చేసినప్పుడు కూడా రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కోర్మయే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో విధాతు కుబేరాయ మహారాజాయ. చూసారా? కుబేరుని మనం అక్కడ చెప్తున్నాం. అంటే కుబేరుని మనం ఎందుకు పొగుడుతున్నామండి? ధనానికి అధిపతి. ఈ జగత్తులో ఉన్నటువంటి ధనానికి ఆయన కోశాధికారిగా నియమించారు కుబేరునికి. అందువలన కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ. అందువలన కుబేరుని మనం ప్రసన్నం చేసుకుంటున్నాము. ఆ కుబేరుకుడు ఎవరు? నేనే అంటున్నారు పరమాత్మ. అదేవిధంగా వసూనాం పావక. వసూనాం అంటే వసువులు, అష్ట వసువులు ఉంటాయని చెప్పాను నేను. అష్ట వసువులు అంటే ద్వాదశ ఆదిత్య, 11 రుద్రులు, 8 వసువులు అంటారు. 8 వసువుల్లో ఎవరు నేను ముఖ్యమైనది? అగ్ని.
అంటే ముఖ్యమైన దేవతా సముదాయం వసువుల్లో ఎన్ని మంది ఉంటారు? మొదట్లో మనము 33 చెప్పాం. ఏంట 33? 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు అంటే 31. తరువాత 1 ఇంద్ర, 2 ప్రజాపతి, 33 అయినాయి. అందువలన ఈ 33లో 8 ఉన్నాయి కదండి. వసువులు అంటే ఏమో కాదు, మనము అష్టదిక్పాలులు అన్నారు కదండి, పురాణాలు చెప్తారు. ఆ అష్టదిక్పాలుకల్నే వసువులు అంటారు. అందువలన ఆ 8 ఏవైతే ఉన్నాయో దిక్కులకి అధిష్టాన దేవతలు 8 దిక్కులు ఉంటాయి అన్నమాట. వాటిలో పావక అంటే అగ్ని, నేను అగ్నిని. పావక అంటే అంత పావనం చేసేవారు అంటే పవిత్రం. చూడండి, మీరు ఏ మాలిన్యాలు తీసి అగ్నిలో వేసినా శుద్ధం అయిపోతుంది. అందుకే ఆ రోజుల్లో ఎవరైనా తన తప్పుని, తన నేరాన్ని, అపరాధాన్ని నేను చెయ్యలేదు అని నిరూపించుకుంటే అగ్నిలో దూకేవాళ్ళు. అందువలన అగ్ని పావక అంటారు. అదే విధంగా పావయతి పావక అంటే పునీతం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. మనకి భౌతికంగా సాధారణంగా చాలా పవిత్రం చేస్తుంది, ప్యూరిఫై, శుద్ధి చేస్తుంది. నీరు కూడా మనకి శుద్ధి చేస్తుంది. కానీ అన్నిటికంటే గొప్పది అగ్ని. దానికంటే గొప్పది ఒకే ఒకటి ఉంది. ఏంటి? ఆత్మజ్ఞానం అంటారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే. అంటే మీ స్వరూపతత్వం భగవద్గీత ఏదైతే చెప్తుందో ఆత్మజ్ఞానం, దానికి సమానంగా తుల్యమైనది, సదృశమైనది, పవిత్రం చేసేందుకు వేరేది లేదు. కానీ ఇక్కడ ఈశ్వరుని యొక్క విభూతులలో దర్శించడానికి అగ్ని ఒక గొప్ప ప్యూరిఫైయర్, అంటే పవిత్రం చేసిన వాటిలో ముఖ్యమైనది వసువుల్లో. తర్వాత మేరుహు శిఖరినామహం అంటే పర్వతాలన్నింటిలో నేను మేరు పర్వతాన్ని అంటారు పరమాత్మ. ఈ మేరు పర్వతం అనేది పురాణాల్లో వస్తుంది. కానీ దాన్ని మందర పర్వతం అని కొందరు అంటారు. మేరు పర్వతం అంటే బంగారముతో ఉంటుందన్న అర్థం. అందువలన మేరు పర్వతాన్ని అటు పురాణాల్లోనూ ఇటు వేదాల్లో కూడా వర్ణిస్తుంటారు. మేరు కాకపోతే కొంతమంది ఈ మేరు పర్వతం కూడా హిమాలయాల్లో ఉందని కొంతమంది చెప్తున్నారు మహాత్ములు. అదేవిధంగా మరికొంతమంది మేరు పర్వతం అంటే అది ఎవరికి బయటికి కనిపించదు, అది మిస్టిక్, మైథాలజీ అంటారు. మైథాలజీ అంటే అది పురాణాలు, ఋషులు దర్శించారు అంటారు. కాబట్టి మొత్తం పైన స్వర్గలోకానికి ఇది చెందుతుంది మేరు పర్వతం అని కూడా కొంతమంది అభిప్రాయం. అది ఏదేమైనప్పటికీ పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని అన్నారు. అందుకే దాన్ని బంగారు పర్వతంగా చెప్తారు మన వాళ్ళు. సో ఈ విధంగా మనకి అప్పుడు అర్జునుడికి ఇవన్నీ తెలుసు. ఎందుకు తెలుసు? ఆయన ఈ యొక్క వ్యవహారికమైన జీవితంలో ఇవి బాగా చర్చించేవాళ్ళు, సత్సంగాలు జరిగేవి, ఆశ్రమాలు, గురుకులాల్లో ఈ విషయాలు బాగా తెలుసు. కాబట్టి వాటిలో ప్రధానంగా ఉన్న వాటిని నా యొక్క విభూతిగా దర్శించు అర్జున అని చెప్తున్నారన్నమాట. పురోదశాం చ ముఖ్యం మాం పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః
సేనానీనామహం స్కందః సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః సరసామస్మి సాగరః సరసామస్మి సాగరః పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఉత్తమం. అయితే ఇంకా లిస్ట్ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ముందే చెప్పారు భగవాన్, నా యొక్క విభూతులకి అంతం లేదు అర్జున. అయితే కృష్ణ ముఖ్యమైనవి చెప్పు. ముఖ్యమైనవి కూడా అంత తక్కువేం కాదు, వాటికి కూడా అంత తొందరగా అయిపోయేవి కాదు అని కొనసాగిస్తున్నారు భగవాన్. అయితే పురోదశాం అంటే మనకు కూడా మనం ఏమైనా కార్యక్రమాలు దేవాలయాల్లో మందిరాల్లో చేసేటప్పుడు మనకి పురం యొక్క హితం కోరేవారు పురోహితులు కదండి. అయితే మన పురోహితులు వేరు, కానీ దేవలోకములో స్వర్గలోకములో కూడా పురోహితులు ఉంటారండి. దేవ పురోహితులలో నేను బృహస్పతిని, అంటే బృహస్పతిగా నన్ను గుర్తించు. ఎందుకు బృహస్పతి అంటే, బృహస్పతి అంటే జ్ఞానానికి పరాకాష్ట. అందుకే మన బుద్ధి అందు అధిష్టాన దేవతగా బృహస్పతి ఉంటారు అంట. అందుకే మీరు చూడండి, కొంతమంది ఏదైనా కొంచెం తిక్కగా అంటే మరి పరమానంద శిష్యుగా మనకి మాట్లాడారనుకోండి, వాళ్ళకి అంటాము వెటకారంగా అంటారు, అబ్బో బృహస్పతి వచ్చారండి. ఆ విధంగా బృహస్పతి కాదు. బృహస్పతి అంటే దేవతలకే గురువు, ఇంద్రకి గురువు అన్నమాట. అందువలన ఆయన బుద్ధికి అధిష్టాన దేవతా శక్తిగా ఉంటారు. కాబట్టి ఆ దేవ పురోహితులలో నన్ను బృహస్పతిగా గుర్తించు అర్జున అని చెప్పు. అందువలన ఈ మనుష్యుల పురోహితులకి దేవతల పురోహితులు రెండు కలిపినా కూడా మనకి పురోదహ అంటే పుర అంటే ఏంటి? దత్తే అంటే మన ముందు కూర్చొని మన యజ్ఞ యాగాలు చేసేటప్పుడు మనకు సహాయాన్ని అందించే వారిని పురోహితులు, అర్చకులు అంటాం కదా పురోహితులు. సో ఆ విధంగా మరి మనుష్య లోకంలో ఉన్న పురోహితుల కంటే దేవలోకంలో ఉన్న పురోహితులు గొప్పవాళ్ళు కదా. అందువలన దేవలోకములో ఉన్న పురోహితులలో శ్రేష్ఠులు బృహస్పతి. అందువలన ఆ బృహస్పతిగా నన్ను గుర్తించు అని చెప్తాను. ఇంకా సేనాధిపతులు ఉంటారు, మీ అందరికీ తెలుసు. ముఖ్య సేనాధిపతి అంటారు. ఈ కమాండర్స్ ఉంటారు కదండి యుద్ధం చేసేటప్పుడు. సేనాధిపతుల్లో భూలోకంలో అనేక మంది సేనాధిపతులు ఉండొచ్చు. అంటే ఈవెన్ భీష్మ పితామహ ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ దేవలోకములో కూడా దేవసేనాపతి ఒకడు ఉన్నారు, ఒకరు. వారెవరు? స్కందః. అందుకే కుమారస్వామిని దేవతలకు సేనాధిపతి అంటారు. ఎందుకు? దానికి ఒక కథ ఉంది. ఎందుకంటే తారకాసురు అనే అసురుడు ఉంటాడు. ఆయన ఒక వరం పొందుతారు. ఏంటి వరము? చాలా తెలివైనడు. నాకు అమృతత్వం కావాలి అని అడిగారు. ఎవరిని అడిగారు? శివుని అడిగారు. శివుని మళ్ళీ శివ కోసం తపస్సు చేసి, ఓం నమ శివ తపస్సు చేసి ఆయన వస్తే ఏమన్నారు? నాకు అమృతత్వం కావాలి.
అంటే నాకు మరణం వద్దు, అమృతత్వం అనేది నీ స్వరూపతత్వం తెలుసుకుంటే తప్ప నీకు ఎవరు ఇవ్వలేరు, ఇచ్చేది కాదు అన్నారు శివ. అయితే ఒక పని చేయి, నీవు నిత్యము విరక్తి భావంతో వైరాగ్యంగా ఉంటావు కాబట్టి నీ పుత్రునితో మాత్రమే నాకు మరణం తప్ప వేరే ఎవరితో మరణం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు అంటాడు. మరి భగవాన్ ఏం చేయాలి? అసలే భోలేనాథ్, కాదు కూడదు అనకూడదు, తథాస్తు అనేసారు ఆయన. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఇక నాకు శివునికి ఎలాగా వివాహం జరగదు, ఆయనకి ఎలాగా సంతానం కలగదు, నేను ఇక అమరుడు అయిపోయినట్టే లెక్క ఆయన ప్రకటించేసుకున్నాడు ఆల్రెడీ వెళ్ళి. ఇక అనేక దురాచారాలు అగత్యాలు చేయడం మొదలెడుతున్నాడు తారకాసుడు. దేవతలు హళ్ళిపోతారు తారకాసుడి యొక్క దాడికి తట్టుకోలేక. ఆ ధాటి అంత పవర్ఫుల్ అన్న తారకాసురుడు. అందువలన అప్పుడు సకల దేవతలు, విష్ణు, బ్రహ్మాజీ, నారద మహర్షి అందరూ కలిసి చాలా పెద్ద ప్రణాళిక వేసి, అప్పటికే సతీదేవి అనే దక్ష ప్రజాపతి కుమార్తెగా వచ్చిన సతీదేవితో విరహం పొందినటువంటి ఆ యొక్క శివుణ్ణి మళ్ళీ ఆ మెడిటేషన్ ధ్యానం నుండి ఆయన డిస్టర్బ్ చేసి అనేకమైనటువంటి స్టోరీలు పురాణాల్లో. అంటే ఆ మన్మధుని దగ్ధం అంటారు, ఆ కామధేను అంటే ఆ మన్మధుడు కామభానులు అంటారు కదండి. ఇవన్నీ పురాణాలండి. ఈ మీరు చాలా పురాణ కల్పనగానే చూడాలి ఇవన్నీ. అందువలన ఆ శివుని ఏదైతే మళ్ళీ ప్రకృతి పార్వతీదేవితో సంగములో పుట్టినటువంటి ఆ సంయోగములో పుట్టినటువంటి ఆ స్కంద, ఆయన్నే సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అందువలన ఆ మురుగన్ ఆయన దేవతలకు సేనాపతి. ఎందుకు? ఎంతమంది దేవతలైనా సరే తారకాసురు ముందు నిలబడలేరు కాబట్టి వారికి సేనాధిపతిగా చెయ్యాలి. ఒకవేళ ఇంద్రపదం అనుకోండి, ఇంద్రపదం అంటే ఆయన పెద్ద ఏముండదు కదా, సైన్యానికి అధ్యక్షత వహించాలి. కాబట్టి అక్కడ కుమారస్వామికి స్కంద అంటారు. అంటే సేనాపతులలో నేను స్కందనగా, అంటే స్కందదేవునిగా నన్ను గుర్తించు అన్నారు. అందుకే అర్జునుడు కూడా ఆ యొక్క కార్తేయునికి మంచి ఉపాసన చేస్తారనమాట. యుద్ధంలో గొప్ప సేనాధిపతి కావడానికి ఆ కార్తికేయునికి ఉపాసన చేస్తారు. ఎవరు? అర్జునుడు. సో ఈ విధంగా సేనాపతులలో నేను స్కంద అంటే భూలోకంలో ఉన్న సేనాపతులు ఏంటండి, దేవలోకంలో కూడా సేనాపతులుగా ఉన్నటువంటి ఆ స్కంద దేవుణ్ణి నేను అని చెప్పారు పరమాత్మ కృష్ణ. అదే విధంగా సరసాం అంటే సరస్సులలో, అంటే ప్రవహించే ఆ సరస్సులు ఉంటాయి కదండి. ఇక్కడ సరస్సుల్లో అన్నిట్లో నేను సాగరం అంటే ఏంటి? సముద్రం. ఎందుకు ఇలాగంటున్నారు అంటే అనేకమైనటువంటి ఈ నీరు, ఇవన్నీ పురాణాల్లో వస్తాయండి. పురాణాల్లో వస్తాయి. ఏంటంటే సగరులు అంటారు రామాయణంలో. సగరులు వీళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళు యజ్ఞం చేస్తారు అశ్వం మీద. ఆ అశ్వాన్ని విడిచిపెడతారు. ఇంద్రుడు ఏం చేస్తాడు? పెద్దానికి భయం అనమాట ఇంద్రునికి, ఎవరు నా పదవి కొట్టేస్తారా అని. ఆ యొక్క అశ్వాన్ని దొంగిలించి పాతాళ లోకములో తపస్సు చేస్తున్నటువంటి కపిల మహర్షి ఆశ్రమం ఎందుకు కట్టేస్తారు. దాన్ని ఎతుక్కుంటూ ఈ సగరులు వెళ్తారు. ఎక్కడ దొరక్క ఇక భూమిని పూర్తిగా తవ్వేస్తారు. తవ్వి 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 లాస్ట్కి కపిల భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆయన నిందలు అవమానం చేస్తారు. వాళ్ళు శాపానికి గురవుతారు. అది మీకు తెలుసు. భగీరథ ప్రయత్నం వలన మళ్ళా దేవలోకములు ఉన్న గంగ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఉత్తమ గతులు పొందుతారు. అయితే వాళ్ళు తవ్వేశారు కదండి, తవ్వేసింది ఉన్నటువంటి ఆ యొక్క జలపాతాలతో నిండి ఉన్నటువంటి వాటిని సాగరం అంటారన్నమాట. ఆ విధంగా మనకి సాగరం వచ్చిందని చెప్తారు. పురాణాలు కాదు ఇవన్నీ. సో ఈ విధంగా ఈ యొక్క సరస్సులలో నేను సాగరం అన్నారు. అందుకే 60,000 మంది సాగర్లు అంటారు. 60
సగరులు. సో దాంట్లో నేను సాగరం నేను అన్నారు అన్నమాట. అందువలన ఈ విధంగా సరస్సుల్లో నేనేంటి సాగరం. అదే విధంగా ఇంకా కొనసాగిస్తున్నా. మహర్షినా భృగురహం మహర్షీణాం మహర్షీణాం భృగురహం మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం గిరామస్మ్యేకమక్షరం గిరామక్ష్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః స్థావరాణాం హిమాలయః స్థావరాణాం హిమాలయః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. ఉత్తమం. అయితే ఇప్పుడు మనం విన్నాం కదా, ఆ సగరులు చేసిన పనికి ఏమయ్యారు? వాళ్ళే శాపానికి గురయ్యారు. సో వారికి ఉత్తమ గతి ప్రాప్తించడానికి ఆ రఘువంశములో ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి యొక్క ప్రయత్నం కూడాను సఫలం కాలేదు. అందువలన భగీరథ ప్రయత్నంతో సఫలమైనది. అందుకే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహిత విరమంతి మధ్యా విఘ్నై పునరపి ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ జనా నా పరిత్యజంతి. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఏమిటంటే, ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచై. కొంతమంది నీచులు అసలు ప్రారంభించరంట. ఎందుకు? ఆటంకాలు ఉంటాయండి, మనం ఇది చెయ్యలేమండి, మన వల్ల ఎక్కడండి, దానికి ఎన్నో అవరోధాలు, ఎన్నో ప్రతిబంధకాలు, మన వల్ల ఎక్కడవుతుందండి అని అసలు ప్రారంభించడానికి ముందుకు రారంట. ఎవరు? నీచులు. నీచై ప్రారబ్ధ్య విఘ్న విహిత విరమంతి మధ్యాహ. కొంతమంది ఆరంభ సూరాహ ఉంటారన్నమాట. ప్రతిదీ ప్రారంభించిన మన యొక్క గవర్నమెంట్ మంత్రులు ఉంటారు కదండి, శిలాఫలకాలు. ఎక్కడ వారు విలేజెస్ లోనూ వచ్చారంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క శిలాఫలకం అలాగా ఓపెనింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు అనమాట. అవి ఎప్పుడు పూర్తి అవ్వవు, శిలాఫలకాలు ఉంటాయి అంతే. అక్కడ ఫౌండేషన్ స్టోర్ అంటారు అనమాట. అంటే ఒక ప్రచారం కోసం ఏముండదు అక్కడ. అందువలన ప్రారభ్య విఘ్న విహిత విరమంతి మధ్య. దానికి ఫండ్స్ లేవు, ఆ ప్రాజెక్ట్ డబ్బులు లేవు, అది చాలా కష్టము, ఇప్పటికి అప్పులు ఏవేవో చెప్తారు. అందువలన అనేక ఆటంకాలు చెప్పుకుంటూ మధ్యలో విడిచిపెడతారు. వాళ్ళని ఏమంటారు? మధ్య. వీళ్ళు మధ్యములు. విఘ్నై. ఎన్ని విఘ్నాలు కలుగుతున్నా ఆ భగీరథుడి గురించి మీకు తెలియదా అండి?
ఆయన రామ రామ పూర్తిగా తపస్సు చేస్తూ చేస్తూ చేస్తే ఆయనకు అన్నారు, మీ యొక్క పూర్వీకులకి ఉత్తమ గతి కలగాలంటే గంగ పవిత్ర జలం కావాలి. మరి గంగ ఎక్కడ ఉన్నారు? దేవలోకం, స్వర్గలోకంలో ఉన్నారు. మరి గంగా జలం తెప్పించాలంటే గంగ కోసం తపస్సు చేయి అన్నారు. గంగ తపస్సు చేశారు పాపం. ఆయన చేస్తే ఏమైంది? సరే, నేనైతే కిందకు వస్తున్నాను, నన్ను దాన్ని స్వీకరించేవారు ఎవరు? గ్రహించేవారు ఉండాలి కదా. లేకపోతే నా ప్రవాహ స్పీడ్కి దాటికి భూమండలం బద్దలైపోతుంది అన్నదాన్ని. ముందే కండిషన్ పెట్టారు అమ్మగారు గంగాదేవి. మళ్ళీ చెప్పారు ఎవరు? నారద మహర్షి, నాయన నువ్వు ఇప్పుడు అయిపోలేదు, ఇంకా మహాదేవుకి మహాదేవుకి తపస్సు చేయి, శివకు తపస్సు చేయి. మళ్ళీ శివుని ప్రసన్నం చేసుకున్నాడు. సరే, నేను స్వీకరిస్తాను, గ్రహిస్తాను. అయితే శివుడు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నాడో గంగాదేవికి కూడా అర్థమైపోయింది, అబ్బా నువ్వు నన్ను ఆపగలవా అంటే. తాని యొక్క తీవ్రత బాగా పెంచింది అన్నాడు గంగ. వెంటనే ఎప్పుడైతే తీవ్రత పెరిగిందో మహాదేవ్ ఏం చేశాడు? ఆ జటా జూటములు వెంటనే గంగ ఎప్పుడైతే పడిందో ఆ జటా జూటములతో ముడి వేసాడు. ఇప్పుడు గంగ ఎక్కడ ఉన్నారు? శివుని యొక్క జటల లోపల ఉన్నారు. సఫోకేషన్, అమ్మగారికి స్వెట్టింగ్ పట్టేస్తుంది. ఎందుకు? లోపల జటల్లో బంధించారు శివ. అయినా భగీరథ ప్రయత్నం ఇంకా నెరవేరలే. ఎందుకు? లోపల ఉండిపోయారు, జటల లోపల ఉండిపోయారు గంగాది. మళ్ళీ తపస్సు చేశాడు మళ్ళీ శివునికి. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఒక్క జట నుండి ఇలా వదిలారు. అందుకే ఒక జట నుండి ఇలా పడుతుంది గంగ శివుని తల నుండి. పోనీ అప్పుడైనా గంగాదేవి ఊరుకున్నారా? ఆవిడ వెచ్చలు విడిగా తనకి కావాల్సినటువంటి ఎలా పడితే అలాగే ప్రయాణిస్తుంది ఆ అమ్మ. వెళ్తూ 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 జన్ను ఋషి ఆయనకు ఆశ్రమం ముంచేసింది అమ్మ. వెంటనే ఆయన కోపం అయితే ఏం చేశాడంటే ఆ గంగాదేవిని అంతా కూడాను తన కమండంలో నింపి తాగేశారు ఆయన ఒకసారి. మళ్ళీ భగీరథ మళ్ళీ విఫలం. మళ్ళీ జన్ను ఋషి కోసం మళ్ళీ తపస్సు చేశాడు ఆయన. ఆయన ఏం చేశాడు? తన చెవుల ద్వారా విడిచిపెట్టాడు గంగాదేవి. అందుకే గంగాదేవికి ఏం పేరు వచ్చింది? జాహ్నవి. సో ఇలాగా ఆ భగీరథ ప్రయత్నాన్ని మనము స్ఫూర్తిగా తీసుకోవాలి, విడిచిపెట్టకూడదు. అందుకే ఉద్యమేన హి సిద్ధ్యంతే నహి కార్యాని మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ అంటారు. అంటే ఏంటి? మీరు దేనికైనా నడుం బిగించి మీరు దూకపోతే, కర్మక్షేత్రంలో మీరు దూకకుండా ఉంటే, చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా స్మార్ట్గా ఉంటే మన కార్యాలు నెరవేరవు. ఎందుకు? ఎంతటి గొప్ప అడవికి రాజు అయిన సింహము అలాగా తన గుహలో కూర్చొని ఆ ముఖం ఎలా ఓపెన్ చేసింది అనుకోండి, ఏ జంతువు రాదు, బయటికి వెళ్ళి తన యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందువలన మనము ఉద్యమం అనేది చెయ్యాలి ప్రతి ఒక్కరూ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? మహర్షిన భృగు. మీకు కథ వినో అంటారు ఈ పాటికి. ఏంటి? ఈ భృగు సప్త ఋషుల్లో ఒక గొప్ప ఋషి అన్నమాట. ఈయన ఎంత గొప్ప ఋషి అంటే బ్రహ్మ, విష్ణు, శివ వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప అని తేల్చడానికి ఋషులందరూ పోటీ పడ్డారు. అయితే చివరికి ఏం తెలిసిందంటే భృగు ఋషిని మనం గనక పంపిస్తే ఈయన పరీక్ష పెట్టడంలో సమర్థుడు. ఎవరికి? విష్ణు, బ్రహ్మ, శివ. ఏమి తేడా వస్తే మళ్ళా ఎగిరిపోతారు మళ్ళీ. ఎందుకంటే త్రిమూర్తులు, త్రిదేవ అంటారు. అందువలన ఈ మహర్షుల్లో గొప్ప మహర్షి అంటే ఎందుకు? బ్రహ్మ మానసపుత్రుడు ఆయన, సప్త ఋషులు. అందువలన ఆయన గొప్పతనం గురించి మనకి పురాణాల్లో వస్తాయి ఇవన్నీ. అయితే ముందుగా ఆయన బ్రహ్మాజీ దగ్గరికి వెళ్తారు. వెళ్తే బ్రహ్మ ఆయన పెద్ద పట్టించుకోడు. ఎందుకు పట్టించుకుంటాడండి? ఆయన మానసపుత్రుడేగా, పట్టించుకోలే. సో భృగుకి ఒకసారి కోపం వచ్చింది. నేను ఒక సప్తర్షిని
నేను వస్తేనే అంత పెద్దగా వినయ విధేయతలు చూపెట్టకుండా నాకు బాగా మర్యాద చేయలేదు అంటే సృష్టికర్త కాబట్టి బ్రహ్మ అది మా తండ్రి గారు అయిన పిత అయినప్పటికీ ఈయనకి అహంకారం ఉన్నది అని వెంటనే వచ్చేసారు కోపంతో. అందువల్ల వెంటనే ఎక్కడికి వెళ్ళారు ఆయన? కైలాసానికి వెళ్ళారు అన్నమాట, అని శివుని దగ్గరికి. తన నృత్యములు అంతేటి జట కట సంభ్రమ బ్రహ్మణ్యలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని నటరాజ్ శివతాండవ ఆ యొక్క ఆత్మ క్రీడలో రమిస్తూ ఉన్నారు శివ. అందువలన ఈ భృగు మహర్షిని ఎవరు పట్టించుకుంటారు? ఆయన దక్ష ప్రజాపతినే పట్టించుకోలేదు ఆయన ఆ ధ్యాన స్థితిలో ఉంటూ. అందువలన భృగును పట్టించుకోలేదు. వెంటనే కోపోద్రిక్తుడైనటువంటి భృగు మహర్షి చివరికి శాంత యుక్తంతో చిత్తంతో ఆ యొక్క క్షీరసాగరంలో ప్రవేశించాడు. అక్కడ ఎవరుంటారు? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. సో అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోతే ఏం చేశాడు తెలుసండి? వెంటనే ఇక భృగుకి చాలా కోపం ఎక్కువైపోయింది. వెంటనే ఈ కాళ్ళతో విష్ణుమూర్తి యొక్క ఈ వక్షస్థలం అంటే ఈ ఛాతి మీద ఒక్క ఇలా తన్నాడండి భృగు. వాస్తవానికి అదే సంఘటన శివునికి చేసుంటే ఈ పాటికి శిరస్సు ఎక్కడికో వెళ్ళిపోయేది. ఈ పాటికి మనకి ఎలాగైతే గణపతి ముందు శిరస్సు ఎలాగైతే వెళ్ళిందో అలాగ వెళ్ళేది. మరి బ్రహ్మాజీ అయితే ఈ పాటికి ఆయన ఆ కమండంలో జలం తీసి ఆల్రెడీ మంత్రి చెప్పించేవాళ్ళు. విష్ణుమూర్తి అలా చేయలే, చూసారా? సో విష్ణు చాలా తితీక్ష వహించి సహనంతో సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితీక్ష నారాయణస్య తితీక్ష విష్ణోహో తితీక్ష అంటారు. విష్ణు అంత గొప్ప తితీక్ష అన్నమాట, సహనం శీలి. అందువలన ఆయన ఏం చేశారంటే భృగు పాదాన్ని ఇలా పట్టుకొని అలాగ మసాజ్ చేస్తూ, అయ్యో మహర్షి ఎంత కష్టం వచ్చిందండి నీకు, నా హృదయం చాలా కఠినమైనదండి, అక్కడ మీరు పాదం పెట్టి మీకు ఎంత నొచ్చుకుంది, ఎంత బాధ కలిగింది అని ప్రేమతో కరుణతో అలాగ మసాజ్ చేశారు. పాపం ఎక్కడ పెయిన్ వచ్చిందో పాదానికి, ఎవరి పాదానికి? భృగు పాదానికి. ఆ యొక్క సినిమా అంతా చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం చాలా కోపం వచ్చిందండి ఓయ్. అందువలన విష్ణుమూర్తి చాలా ప్రేమతో భృగుని మళ్ళా అర్ఘ్యం పాద్యం ఇచ్చి సత్కరించి గౌరవించి పంపారు. కానీ లక్ష్మీదేవి కోపించింది. అందువలన నువ్వు జ్ఞానం ఉన్నదని నీ పొగరా భృగు, నువ్వు విద్యావంతుడు అవ్వచ్చు కాక నీ వంశంలో నేను ఎక్కువగా ఇప్పుడు ఉండను అని ఒక శాపం ఇచ్చింది అంట లక్ష్మీదేవి ప్రేమతో. అందువలన వాళ్ళు విద్యావంతులుగానే ఉండాలి. ఎప్పుడు కూడాను ఈ ధనము దౌలత్కి ఆకర్షణ ఉండకూడదు. వాళ్ళు విద్యావంతులు అవ్వాలి తప్ప ధనవంతులుగా మారకూడదు బ్రాహ్మణోత్తములు అని ఆ శాపం పెట్టారు లక్ష్మీదేవి. ఈ విధంగా త్రిమూర్తులనే పరీక్షింపజేసినటువంటి భృగు చివరికి డిక్లేర్ చేశాడు, విష్ణువే అందరికంటే శ్రేష్ఠుడు త్రిమూర్తులలో అని భృగు చెప్తారు. అయితే ఈ విధంగా భృగువును నేను అన్నారు. ఇంకొకటి ఏంటి? గిరాం అస్మి ఏక అక్షరం అంటే ఏవైతే మనకి అక్షరాలు అంటే ఈ పదాలు ఉంటాయి, ఇక్కడ పదంగా తీసుకోవాలి. అక్షరం అంటే మన అక్షరానం అకారోస్మం వాళ్ళు చెప్తారు. అందువలన అంటే పదాలు ఏవైతే ఉన్నాయో వర్డ్స్, ఆ పదాలలో నేను ఏకాక్షరం, ఒక అక్షరం ఒక పదము ఏంటి? ఓం అంటే అలాంటి పదాల్లో ఓంకారం నేను. ఎందుకు? ఓంకారం అనేది సర్వశ్రేష్ఠ గొప్పది. మొత్తం వేదములు సారము ఓంకారమే. గాయత్రి 3 పాదముల యొక్క సారము ఓంకారమే. మరి వ్యాహృతులైనటువంటి భువస్వ సారము ఓంకారమే. యావత్తు సృష్టి స్థితి లయ ఓంకారమే. బ్రహ్మ విష్ణు శివ ఓంకారమే. సరస్వతి లక్ష్మి దుర్గ ఓంకారమే. అంటే ఈ సృష్టిలో ఉన్న
అంటే నిరాకార బ్రహ్మగా ప్రకటమైనటువంటి యావత్తు మాయాజనితమైనటువంటి సృష్టి ఓంకారమే. అవ్యక్త స్వరూపం ఉన్న పరమాత్మ కూడా ఓంకారమే. అందుకే ఓంకారం అంత శ్రేష్టమైనటువంటి మంత్రం ఇంకేది ఉండదు. ఎందుకు? ఓంకారమే మూల బీజం. సర్వ వేదములకి, సర్వ జ్ఞానానికి, సర్వ సృష్టికి, అన్నిటికీ ఓంకారమే. అందుకే మనకి 8వ అధ్యాయం చెప్పారు భగవాన్. ఏంటి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనస్మరన్ అని ఓంకారం గురించి చెప్పడం జరిగింది. అదే వేదముల్లో కూడా చెప్పారు. సర్వే వేదాయ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఏమిటది? ఓం. యమధర్మరాజు నచికేతనికి అన్నారు, ఏ నచికేత, సర్వే వేదాయ పదమామనంతి, వేదములన్నీ ఒక దాని గురించి చెప్తున్నాయి. ఋషులందరూ కూడా తపస్సులు చేసి చేసి ఆ ఒక్కదాని గురించి తెలుసుకుంటున్నారు. దేన్ని పొందాలంటే బ్రహ్మచర్య తీవ్ర వ్రతాలు పాటిస్తున్నారు. అదే ఓం అని చెప్పారు యమధర్మరాజు. కాబట్టి ఇక్కడ ఓంకారం గురించి ఒక సారము మనకి తైత్రీయ ఉపనిషత్తులు చెప్పారు. యచ్ఛందసాం వృషభో విశ్వరూప ఛందోభ్యోద్యమృత సంభభూవ సమేంద్రో మేధయా శృణోతు అని తైత్రీయ ఉపనిషత్తులు చెప్పారు. అందువలన ఈ యొక్క ఓంకారం అనేది అత్యంత గొప్ప శక్తివంతమైనది మంత్రం. కర్మకాండాల్లో ప్రారంభించినప్పుడు కూడా ఓం, ఏదైనా అనుమతి కావాలన్నా ఓం, ఏదైనా పూర్తయింది ఆల్ రైట్ ఓకే అనడానికి ఓం, అన్నిటికీ ఓం. మన జీవితం స్టార్టింగ్ విత్ ఓం, ఎండింగ్ విత్ ఓం, మధ్యలో ఓమేవా అన్నారు. కాబట్టి ఓం అనేది అంత గొప్పది. ఓమితి సామాని గాయంతే ఓం సోమితి శస్త్రాని శంసంతి అని. ఓమిత్యేదక్షరమిదగం సర్వం తస్య ఉపాఖ్యానం అంటే ఓంకారం అనేది సర్వం సృష్టి రహస్యం అని చెప్తున్నారు. భూతం భవత్ భవిష్యదితి సర్వము ఓంకారమేవా అంటే భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు అంతా ఓంకారమే అని చెప్పారు. కాబట్టి మొత్తం ఆ మంత్రాల్లోనూ ఆ పదాలలోనూ ఓంకార స్వరూపంగా నన్ను తెలుసుకో. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి కూడా ఓంకారాయ అంటారు. ఓంకారం అంటే జ్ఞానస్వరూపము, చిత్స్వరూపము, చిదానంద రూపమే ఓంకారం. కాబట్టి ఆ ఓంకార స్వరూపం నేనే. ఇంకేమంటున్నారు? యజ్ఞానా జప యజ్ఞోస్మి. నేను యజ్ఞాల్లో జప యజ్ఞోస్మి. ఎందుకు అంటే యజ్ఞాన్ని ఎవరైనా చేయవచ్చు. వర్ణాశ్రమంలో ధర్మంలో పని లేదు. ఎందుకు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో ఏ వర్ణానికి చెందిన వారైనా జపయజ్ఞం చేయవచ్చు. కానీ మిగతా యజ్ఞాలు ఉన్నాయి చూడండి, అవి అందరూ చేయడానికి అవ్వదు. ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం కానీ రాజస యజ్ఞం ఉందనుకోండి, అది బ్రాహ్మణులు చేయకూడదు, క్షత్రియులు మాత్రమే చేయాలి. బృహస్పతి స్తపతి అని ఒకటి ఉంది, అది బ్రాహ్మణులే చేయాలి, క్షత్రియులు చేయకూడదు. ఈ విధంగా అనేక రకమైనటువంటి యజ్ఞ యాగాలు అందరూ చేయడానికి వీలు లేదు. కానీ జపయజ్ఞం అని ఉన్నది చూడండి, సమస్త మానవాళి ఎవరైనా చేయవచ్చు.
అందువలన ఈ యొక్క జపయజ్ఞంకి మించినదంటూ ఏమీ లేదు. ఎందుకు? అగ్నిహోత్రాలు చేయాలంటే గృహస్థులుగా ఉండాలి, సన్యాసి చేయడానికి వీలు లేదు. అదే విధంగా అనేక రకాలు ఉంటాయి. కానీ జపయజ్ఞం అనేది ఎవరైనా చేయొచ్చు. అంతేకాదు, జపయజ్ఞం అనేది అన్నిటికంటే పవర్ఫుల్ కూడా. ఎందుకు? ద్రవ్యయజ్ఞము, ద్రవ్య పదార్థాలతో చేసే యజ్ఞం కంటే వాక్తో చేసే యజ్ఞం చాలా గొప్పది. వాక్తో చేసే యజ్ఞం కంటే మనసు ద్వారా మానసికంగా చేసే చింతన చాలా గొప్పది. అందువలన అందరికీ అందుబాటులో, అంటే మోడరేట్, మధ్య మార్గంలో ఉన్నటువంటి గొప్ప యజ్ఞం జపయజ్ఞం. కాబట్టి దీని వలన అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకు? దీనికి దేశకాల ఎటువంటి నియమాలు, పరిమితులు లేవు. మీరు ఎక్కడైనా సరే దాన్ని ఆ జపంగా మీరు చేయవచ్చును. ఎందుకు? ఇంకొకటి ఉంది, దీంట్లో హింస అనేది తావు లేదు, హింసకు తావు లేదు. దేశకాల పరిస్థితులకి ఏం అక్కర్లేదు. మీకు ఋత్వికులు ఉండాలా, ద్రవ్య పదార్థాలు ఉండాలని బెంగ లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇవేమి టెన్షన్స్ లేవు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యజ్ఞము అనుకూలము. దీనికి ఎటువంటి ధనము, సంపదలు అక్కర్లేదు, జపయజ్ఞం కదా. అందువలన ధనం ఖర్చు లేదు. అదే విధంగా ఎటువంటి హింస లేదు. అదే విధంగా ఇది ఏ సమయంలోనైనా సరే, ఏ ప్రదేశంలోనైనా చేయవచ్చు. అదే విధంగా దీనికి ఎటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు, వర్ణ వ్యవస్థ ఎటువంటి భేదభావం లేదు. కాబట్టి జపయజ్ఞం అనేది అన్నిటికంట శ్రేష్టము. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశన జన్మ పాపహరో యస్మా జప ఇత్యుచ్యతే బుధై. అంటే జకార అంటే ఈ యొక్క ఈ జన్మ మరణ సైకిల్ ఉంది కదండి, ఈ జన్మని పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే మీకు పునర్జన్మ లేదు. అదే విధంగా పకార అంటే పాపనాశనం. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ పునరావర్తినోర్జున మాముపేత్యత కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అందువలన భగవాన్ ఏమన్నారంటే, ఈ మానవులు, కీటకములు, చీమ నుండి బ్రహ్మ వరకు, బ్రహ్మలోకం వరకు మళ్ళీ పునర్జన్మ తప్పదు. కానీ నన్ను, అంటే పరమాత్మనైన నన్ను ఎవరైతే శరణ వేడుతారో వారికి పునర్జన్మ లేదు. అందువలన జపయజ్ఞం అనేది అన్నిటికంట శ్రేష్టమైనది. ఈ విధంగా మరిన్ని విభూతులు రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.